వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఆహా అనిపించేటట్టు ఆహా వాళ్ళు ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ అనొచ్చు, ఫిలిం అనొచ్చు. వెబ్ సిరీస్ కాదు, ఫిలిం తోటే వస్తున్నారనమాట. సో అదే ఏంటి అంటే బాలుగాని టాకీస్. మరి ఈ పేరు వింటుంటేనే మన చిన్నప్పుడు మనం ఎన్నో సినిమాలు చూసినప్పుడు టాకీస్ అప్పట్లో ఉండే అటువంటి ఆ అట్మాస్ఫియర్ని ఇప్పుడు బాలుగాని టాకీస్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. సరే, మూవీ టీం అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి బాలుగాని టాకీస్కి సంబంధించి ఏమేం విషయాలు ఉన్నాయో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనతోటి ఇప్పుడు బలగం ఫేమ్ సుధాకర్ గారు, అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ శరణ్య ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే అండి. మీరు మాట్లాడరా? నమస్తే నమస్తే ఇలా సైగా చేస్తున్నారు. సో చాలా బాగుంది. యాక్చువల్లీ బలగంలో మీ క్యారెక్టర్ ఒక స్టైల్ అయితే, ఇందులో ఈ ట్రైలర్లో మిమ్మల్ని చూసి మా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అసలు ఆ క్యారెక్టర్ రాగానే ఎలా ఒప్పుకున్నారు? ఫస్ట్ ఏంటి? దర్శకుడు ఒప్పించాడమ్మా. ఆయన మా శిశుమందు విద్యార్థి కనుక. విద్యార్థి అయ్యుండి మీరు సారా ఏంటి కాంపిటీషన్ కాదు, కాకపోతే ఆ సంస్థలో పనిచేసిన వాడిని ఇంకొక చోట సారను. ఓకే, వారు చదువుకున్న చోట కాదు. ఓకే, కాదండి. అసలు బేసిక్గా మీ నిజ జీవితంలో మీరు ఎవరి ఫ్యాను? నేను ఎస్వి రంగారావు ఫ్యాన్. ఓకే, హీరోయిన్స్లో ఎవరి ఫ్యాన్? సావిత్రి గారి ఫ్యాన్సా? ఓకే, ఫైన్. అండ్ ఒకసారి మీ దగ్గరికి తర్వాత వస్తా, మా శరణ్య దగ్గరికి వెళ్తా. సో హౌ ఇట్ స్టార్టెడ్? దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిలిం. ఎలా వచ్చింది అసలు ఈ స్టోరీ మీ దాకా? నా స్టోరీ, ఐ గాట్ అ కాల్ మాహా విశ్వనాథ్ గారు కాల్ చేశారు, మా డైరెక్టర్ గారు. ఓకే, చెప్పారు ఇలా ఒక ఆడిషన్ పంపించండి, రాయలసీమ స్లాంగ్ లో కావాలి అని చెప్పి ఇమీడియట్ గా ఈ సెట్ జనరలీ సినిమాల్లో చూసి సినిమాటిక్ రాయలసీమ కాదు, ఓకే, ప్రాపర్ కర్నూల్ ఆ ఏరియాలో స్లాంగ్ కావాలి అని చెప్పారు. దెన్ దే ఎక్స్ప్లెయిన్ మీ దట్ ఇది సింక్ సౌండ్. సో మనం ఇప్పుడు ఏదో మేనేజ్ చేసేసి తర్వాత డబ్బింగ్ లో చూసుకుందాము అని ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ వై ఆడిషన్స్ వాళ్ళు చాలా పర్టిక్యులర్ ఉన్నారు అనమాట. సో ఆ ఆడిషన్ తర్వాత లుక్ టెస్ట్ చేశారు. సో మీరు చూస్తే తన అటైర్ అంత డిఫరెంట్ గా ఉంది. సో అలా కాస్ట్యూమ్స్ అన్ని లుక్ టెస్ట్ చేసి దెన్ దే సెలెక్టెడ్. సో మామూలుగా ఈ స్లాంగ్ని ఈ మధ్య కాలంలో చూసుకుంటే, అంటే తెలంగాణలో యాక్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్లి గోదావరి యాసలో కూడా చేపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ నేర్చుకున్నాడు కంప్లీట్ గా గోదావరి యాస నేర్చుకున్నాడు ట్యూటోరియల్ తీసుకుని. అలా మీరేమన్నా ట్యూటోరియల్ తీసుకోవాల్సి వచ్చిందా? ట్యూటోరియల్ లేదు, వీళ్ళే వర్క్ షాప్ పెట్టారా ఫిల్మ్ కి వెళ్లే ముందు? అండ్ మంచి ఛాలెంజ్ కదండి యాక్టర్ గా, అలా మనకు వచ్చింది కాకుండా వేరే నేర్చుకొని చేయడమే వి ఫీల్ సో లక్కీ. అవును, సో అది ఫస్ట్ సినిమాకే దొరికింది. దొరకడం ఐ వాస్ వెరీ హ్యాపీ. అసలు ఎన్ని రోజులు పట్టింది వర్క్ షాప్ అంతా? వర్క్ షాప్ మొత్తం 3 days. అందులో మొత్తం స్టోరీ రీడింగ్ చేసాం అనమాట. స్టోరీ రీడింగ్ చేసి నా ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అంతా తెలిసి. సో తాతగారు, అమ్మ తెలంగాణ వాళ్ళకు ఈ యాసలు నేర్చుకోవడానికి పెద్ద కష్టం కదమ్మా. ఓకే, ఏ యాసలోనే వెళ్తాం. గోదావరి యాస మేము చేయవలసిన పనే వాళ్ళు చెప్తారు. గోదావరి యాస ట్రై చెప్తా చెప్తాను నేను ఏం చెప్తే అది చెప్పేస్తా. చెప్తాను. అవి బాగున్నారండి? బాగున్నారండి. పర్లేదు, నిజమే. తాత ఏం చెప్పినా చెప్పేస్తున్నారు. భోంచేస్తారా? ఏం వండమంటారు మరి? ఏం వండమంటారు మరి? కాదండి, పులుసు చేప ఉంది, ఈగురు వండుకుని వచ్చాక తినేస్తారా మరి? పులుసు చేప ఉన్నది వడేస్తాను, తింటారా? క్రేజీ మామూలుగా ఉండదు. అదే ఆల్మోస్ట్ బాగానే చాలా వరకు సింక్ అయితే చేశారు. సింక్ దాంట్లో చేస్తున్నారు కాబట్టి సింగ్ సౌండ్స్ లో ఇది కూడా బాగానే సింక్ చేసేస్తున్నారు అనమాట. సో మీ క్యారెక్టర్ కి మేము ట్రైలర్లో ఏదైతే చూసామో షకీలాకి పిచ్చ వీరాభిమానిలాగా ఉన్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు యాజ్ ఏ యాక్టర్గా ఏ క్యారెక్టర్ వచ్చినా మీరు చేస్తూ ఉంటారు. అది మీ వృత్తిరీత్యా చాలా ఇది. అయితే మనం బల్గం గురించి మాట్లాడుకుందాం. అది వచ్చి ఆ సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత మీకు వచ్చిన లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ గానీ మిమ్మల్ని గుర్తించిన ఓకే బల్గం 34వ, ఓకే ఓకే 3వ 4వ. ఓహోహో, కాకపోతే బలగం ముందు వచ్చింది. ఆ బలం దీనికి యాడ్ అయింది, అంతేనా? బాగుంది అసలు. సో ఇక ఇందులో మీకు ఎక్కువ సీన్స్ అన్ని ఎవరితో ఉంటాయండి? హీరోతోటా లేదంటే ఇంకా హీరోతోటి? సో మన శివ ఎలా ఉండేవాడు, ఎలా యాక్ట్ చేసేవాడు, ఎట్లా ఉండేది? మంచి హీరో. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గ హీరోయేనా?
ఓకే, సో ఇప్పుడు ఏదైతే మన సినిమా ఉందో బాలుగాని టాకీస్ అని, ఇప్పుడు మనం థియేటర్స్ అన్నది పక్కకు పెట్టేసి ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చేసి చాలా పాష్గా తయారైపోయాం మేము అందరూ. సో ఒకప్పుడు మీరున్నప్పుడు ఎక్కువ ఉండేది మీ తెగలో టాకీస్ కానీ, ఇప్పుడు మీరైతే ఏ వర్గం సినిమాలకి మీరైతే విపరీతంగా సినిమాలో చూసేవారో ఆ వర్గం సినిమాలకి సపరేట్ కొన్ని థియేటర్స్ ఉండేవి చిన్నప్పుడు. ఆ థియేటర్ను ఈ సినిమాలో చూడొచ్చు మీరు. ఆ థియేటర్లు ఎలా ఉంటాయి, ఆ థియేటర్ ని చూడొచ్చా? ఓకే, సో ఏ ప్లేస్ లో షూట్ జరిగింది ఇదంతా? ఆల్మోస్ట్ డోన్ లో, చంద్రపల్లి అనే ఊరు, డోన్, అక్కడ జరిగింది. డోన్ లో జరిగింది. ఎన్ని డేస్ జరిగింది? సింగిల్ స్కెడ్యూల్ 1 month వెళ్ళాము. ఓకే, 1 month లో మొత్తం చేసేసుకున్నాం. తర్వాత ప్యాచ్ వర్క్ కి ఒక్కసారి వెళ్ళేసాం. సూపర్. కాదు, మీకు గుర్తుందా ఇలాంటి టాకీస్ కి మీరు వెళ్ళి సినిమా చూసిన తరుణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన రీ రిలీజ్ అవుతున్నాయి కదా, అలా సింగిల్ స్క్రీన్స్ కి వెళ్ళడమే. ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా అంత ఏం వెళ్ళలేదు. ఇప్పుడు రీ రిలీజ్ వైబ్, సో సింగిల్ స్క్రీన్ ఇమోషన్ అర్థమైంది అనమాట. ఇప్పుడు అందులో షూట్ లో కూడా ఉంది. తాత వెళ్ళారు. నళిని సుదర్శన్ టాకీస్ అనే టాకీస్ హుజూరాబాద్ లో ఉండేది. ఏంటది? నళిని సుదర్శన్ టాకీస్. నళిని సుదర్శన్ టాకీస్. ఈ టాకీస్ అన్నింటికి సుదర్శన్ అన్న పేరు ఎందుకు కామన్ గా ఉంటుంది నాకు అర్థం కాదు. నళిని అనే అమ్మాయి కలెక్టర్ గారి కూతురట. ఓకే ఓకే. సుదర్శన్ అనే అతను ఈ టాకీస్ ఓనర్ యొక్క మనవడు. ఓహోహో, అందుకని వాళ్ళిద్దరు పేర్లు పెట్టి నళిని సుదర్శన్ టాకీస్ పెట్టారు. ఓకే, ఎక్కువ చూసేవారా? ఇప్పుడు ఆ టాకీస్ లేదు. అయ్యో, అవును. ఇప్పుడు చాలా వరకు అంతెందుకండి, రీసెంట్గా మనం ఈ కరోనా టైంలో చూసుకోవచ్చు, లేదంటే ఆ తర్వాత చూసుకోవచ్చు, ఏదైనా ఒక సినిమా వస్తే మనం అనుకున్న స్థాయిలో సినిమా ఆడకపోతే మల్టీప్లెక్స్లో ఏముంది, ఏదైనా సినిమా నడుస్తుంది. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఎలాగా? సో అది మీరు ఎప్పుడన్నా సరే అనుకున్నారా ఇలా సింగిల్ స్క్రీన్స్ కి ఇలా ఉండొచ్చు అని, కానీ ఎప్పుడన్నా ఆలోచించారా? యాజ్ ఎ సినిమా దుస్థితి నేను ఊహించలేదు తల్లి. ఈ సినిమాలు మూతపడతాయని ఎప్పుడు ఊహించలేదు. అప్పట్లో నాటకాలు ఆగిపోయినాయి, సినిమాలు చేయబట్టి అనుకునేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు ఆగిపోయినాయి, టీవీ చేయబట్టి. ఓకే, టీవీల వల్ల సినిమాలు అయిపోయినాయా? కాదు, మీ ఉద్దేశం ప్రకారం ఈ బాలుగాని టాకీస్ లో ఎక్కువ ఏ ఎలిమెంట్స్ ని కవర్ చేస్తారు? ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ మీరు. జనరలీ సినిమాలో నటించే వాళ్ళ కష్టాలు తెలుసు, సినిమాలు తీసే వాళ్ళ కష్టాలు తెలుసు, కానీ సినిమాని ఎగ్జిబిట్ చేసి ఒక టాకీస్ ఉన్న వాళ్ళ కష్టాలు ఎప్పుడు తెలియదు మనకి. మన సినిమాలో బాలుకి కూడా సింగిల్ స్క్రీన్ సేమ్ టాకీస్ ఉంది, బాలు టాకీస్ ఉంది. సో అందులో ఎలా అయినా వాళ్ళ ఫాదర్ కి మంచి పేరు, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, ఆయన లేరు, ఆయన పరువు నిలబెట్టాలి అని ఆయన మంచి నిలబెట్టాలి అని. కానీ అలా కొంచెం ట్రాప్ తప్పడు, ఈజీ పాత్ చూస్ చేసుకుందామని. కానీ తర్వాత అర్థమవుతుంది దాని వల్ల రెస్పెక్ట్ రావట్లేదు అని. అందరూ చులకనగా చూస్తున్నారు. నడవకపోవడానికి కారణం ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఎక్కువగా షకిల సినిమాలు వేస్తుంటాడు. అదే నాకు అర్థమైపోయింది, రాంగ్ ట్రాక్ పట్టాడు. ముసలందరూ ఈ షకిల సినిమాలకు వెళ్ళేవాళ్ళు. బిట్లు యాడ్ చేయమని ఏదో ట్రైలర్ లో ఉంటారు కదా, ఈ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. కనుక ఇతనికి ఎట్లా అయినా బాలకృష్ణ గారి సినిమా తీసుకొచ్చేసి హౌస్ఫుల్ చేయించాలి కోరిక, ఆ సినిమా మళ్ళీ నడిపించడానికి. ఓకే, దానికోసం ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడతాడో. సో మొత్తానికంటే ఈ సినిమాలో ఎట్టకేలకి బాలుగాని టాకీస్ లో బాలకృష్ణ సినిమా వేసాడా లేదా చూడాలి, ఎట్లయినా హౌస్ఫుల్ చేయాలి, అది బాలు కావాలి. అందుకే మన ట్యాగ్ లైన్ ఎట్లయినా హౌస్ఫుల్ చేయాలి. నాకు అసలు ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది అసలు నిజంగా. ఈ రీ రిలీజెస్ పుణ్యమా అనుకోలో ఏమనుకోలో గానీ మీరన్న క్యాప్షన్ రీ రిలీజెస్ కి యాప్ట్ గా సెట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్న థియేటర్స్, సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నిటికి నిజంగా మీది కూడా యాక్చువల్లీ ఇప్పుడు మన ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, కానీ ఆహాలో కూడా మొత్తం అన్ని హౌస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాను నేనైతే. ఇది ఎలా అవుతుందో తెలియదు కానీ బట్ ట్యాగ్ లైన్ ఎట్లయినా అవుతుందా? అబ్బా, ఎవరు హౌస్ వాళ్ళు ఫుల్ చేసుకుంటారంట అని. బాబా ముసలోడే గానీ స్టార్టింగ్ లో సైలెంట్ ఉన్నారు అన్నారు. ఐ హావ్ ఎ బోల్డ్ మీమ్ డైలాగ్స్ అని తాత, ముసలోడే గాని మహానుభావుడు. నిజంగా భలే అని తెలుసా. కొంతమంది అరే ఎలా క్రియేట్ చేస్తారా మీరు మీమ్ డైలాగ్స్ అనుకుంటా, మీలాంటి లెజెండ్స్ ని చూసి క్రియేట్ చేస్తారా నాకు అర్థమైపోయింది. సో ఇంకా ఇందులో శివతో యాక్ట్ చేయడము మీకు లైక్ యు ఆర్ లైక్ పెళ్లి అయిపోయిందా ఈ సినిమాలో? లేదు, ఓన్లీ లవ్ రిలేషన్షిప్. సో బేసిక్ గా అమ్మాయికి ఊరితో ఏం సంబంధం లేదు. నేను చేసే క్యారెక్టర్ పేరు శశి. శశికి ఏం తెలీదు బాలు గురించి, కొత్తగా వచ్చింది ఊర్లో. తన మీద ఉన్న పుకార్లు కూడా పెద్దగా తెలియవు, జస్ట్ వినింది ఒక థర్డ్ పర్సన్ నుంచి అంతే. సో శివ గారు వి హావ్ సీన్ హిస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, చాలా చేశారు ఇప్పుడు దాకా.
ఇందులో ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెష్డ్ గా చూస్తారన్నమాట శివ గారిని. మీకు తెలుసా శివ గారిది మాది ఆల్మోస్ట్ దగ్గర విలేజెస్ అయింది. భీమవరం మాది ఆకివీడు. నేను అందుకే చెప్తున్నా, తెలదంటున్నారు కదా, అందుకే చెప్తున్నా. ఆయనది మాది దగ్గరే, ఆయనది భీమవరం మాది ఆకివీడు. అండ్ దీనికి ఎడిటర్ గా వర్క్ చేసిన రిషి గారు కూడా హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై నైస్ ఫ్రెండ్ అన్నమాట. అండ్ టెల్ us అబౌట్ డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు. ఐ థింక్ అంటే ఆయన చాయిస్ మనం స్టోరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు సింక్ సౌండ్ అనే ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడం, అక్కడే ఆయన ఎంత స్ట్రిక్ట్ గా పట్టుదలగా మొండిగా ఉంటారో పర్టికులర్ గా ఉన్నారో కూడా తెలిసిపోతుంది. సేమ్ షూట్ లో కూడా అంతే. అందుకే వర్క్ షాప్స్ చేసి చేయడము, అట్లా ఒక ప్రాపర్ మెథడ్ లో. జనరల్లీ ఎక్కువ వినాం కదా మనం సినిమాలో వర్క్ షాప్స్ చేసాము, అట్లా థియేటర్ లో వింటాం. థియేటర్ లో మేము ఒక ప్లే కి ఇన్ని డేస్ రిహర్సల్స్ అని. మీరు నాటకాలు వేసారండి? ఎన్ని నాటకాలు వేసారు? 400 నాటకాలు. మీకు బాగా నచ్చిన నాటకం ఏంటి మీరు వేసిన దాంట్లో? ఎలక్షన్లు వచ్చినాయి. ఓకే, నువ్వు తెలంగాణ వద్దు, నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడు. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి నాటకం. ఓకే, అందులో ఏ పాత్ర చేసేవారు మీరు? నాగేశ్వరరావు గారు దాని రచన హనుమకొండ అది. ఓకే, దాంట్లో రెండో విలన్లు ఉంటాయి, అందులో ఒక విలన్ నేను. విలన్ సూపర్ అసలు. అండ్ ఇప్పుడు కూడా ఒక పెద్ద డైలాగ్ ఇచ్చారనుకోండి మిమ్మల్ని చెప్పమని, అంటే నాటకాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా డైలాగ్స్ ఎంత పెద్దదైనా సరే ఈజీగా చెప్పేస్తారు ఇట్టే. ఎందుకంటే ఒక గంట షో చేసినోడికి ఓ 10 నిమిషాలు డైలాగ్ చెప్పడం పెద్ద కష్టమేం కాదు, అవునా? సినిమాలకు వచ్చిన తర్వాత నాటకాలన్నీ పక్క వినే తల్లి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిర్రో మేము గది చెప్తున్నాం అంతే. అదే ఇందాక నేను ఏం చెప్పాను చేయకుండా అన్ని పనులు వాళ్ళు ఏడిగారు చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, వారు చెప్పిందే మాకు వేదం. వారు చెప్పింది చేస్తే మమ్మల్ని మళ్ళీ చేయమని ఇంకొకసారి అని అడగారు. ఇక వాళ్ళు చెప్పింది చేస్తే అయిపోతుంది కదా, ఇంకొకసారి అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి, చెప్పింది చేస్తే అయిపోద్ది కదా, అట్లా చేస్తూ పోతుంది. ఈజీ అయిపోయింది. 34వ బలగం ఇప్పుడు 66 అయిపోయింది. సూపర్. ఇంకా ఎక్కువ రావాలని కూడా కోరుకోండి, ఎందుకంటే మీ స్క్రీన్ ప్రెసెన్స్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మన రఘు కంచె గారు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? అండ్ ఆయనతో అసోసియేట్ అయ్యి ఇప్పుడు మీరు లైక్ ఈ ప్రమోషన్స్ అన్నిటిలో కూడా వెళ్ళడము ఇవన్నీ చూసాను నేను. యాక్చువల్లీ నాకు కాంబినేషన్ సీన్స్ లేవు రఘు కంచె గారితో, బట్ షూట్ లో అసలు ఆయన మాట్లాడితే గలగల అదొక వైబ్. మన తాత రఘు కుంచే గారు వీళ్ళందరూ ఉంటే సరదాగా పాట పాడండి సార్, ఒక పాట పాడండి అని అడిగారా ఎప్పుడన్నా? లేదు, మేము ఆయన చెప్తుంటే అన్ని మాటలు వినేవాళ్ళం, చిట్ చాట్ చేసేవాళ్ళం ఎక్కువ. ఆయన క్యారెక్టర్ వచ్చేసి మీరు ట్రైలర్ లో చూస్తే కొంచెం నెగటివ్, అవును, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ అంటే సినిమాలోనే చూడాలి. ఇట్ ఇన్వాల్వ్స్ a bit of suspense. ఎందుకో ఈయన వల్లే బాలు టాకీస్ కి ఏదో జరుగుద్దన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే మీ వల్ల కాదు, రఘు కొంచె గారి వల్ల. నా వల్ల బాలు టాకీస్ కి ఏంటంటే కదా హౌస్ఫుల్ కావాలి. అందులో ఆయన ఆశ ఏంటంటే షకీరా సినిమా పడి హౌస్ఫుల్ కావాలన్నది సినిమాలో మీ ఆశ. నేను ఆ టాకీస్ వెళ్ళేది అందుకు. అయితే ఆ టాకీస్ లో ఆ సినిమాలు వేయడానికి కారణం కూడా హౌస్ఫుల్ ఆ సినిమాలు వేస్తేనే వెళ్తున్నాం ముసళ్ళలో. ఈ బాలుగాడి ఉద్దేశం ఏంటంటే మా సినిమాకు 10 మంది రావాలి కనుక ఎవరు వెళ్తారు అంటే షకీలా సినిమాకి వచ్చిన వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ భక్తి సినిమాలు ఇస్తే పక్క టాకీస్ వెళ్తున్నారు. కనుక నా టీం కోసం ఈ షకీలా సినిమాలు వేసేవాళ్ళు. దానికోసం బాలుగాడి దోస్తాన్ చేసి మందు తాగి విందు చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేవాడిని. అందుకని ఈ షకీలా తాతగా నాకు పేరు. షకీలా తాత వీళ్ళ ఫ్రెండ్స్, బాలు షకీలా తాత ఫ్రెండ్స్. సూపర్ ఉంది అసలు. అంటే మీకు ఏదన్నా సరే ఇప్పుడు బలగం ఎంత పేరు వచ్చిందో, అందరూ ఎక్కడికి వెళ్ళినా మీ పేరు ముందు బలగం యాడ్ చేశారంటే ఒక్కొక్కరికి అదొక స్ట్రెంత్ అని చెప్పుకోరు. ఇప్పుడు సత్యం రాజేష్ గారు పొలిమేర కూడా చేశారు, కానీ పొలిమేర రాజేష్ అని ఆయన అనట్లేదు, ఇంకా సత్యం రాజేష్ అనే అంటారు. ఎందుకంటే అదొక స్టాంప్. ఎలా అయితే మన దిల్ రాజు గారికి దిల్ ఉందో మీకు అలా బలగం ఉంది కదా. ఈ తర్వాత మరి షకీలా తాత కింద ఏమన్నా మారిపోతా? సినిమా చూస్తే ఖచ్చితంగా వస్తుంది అంటారు. ఊరికి 10 మంది బతికే ఉంటారమ్మా నా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు సినిమా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇప్పటికి కూడా. ఓకే, సూపర్. అసలు నాకు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో నేను ఒక సినిమా చూడడం జరిగింది సోలోగా వెళ్ళి. అది నాకు తెలిసి రాధా గోపాలం మూవీ. ఇట్ ఈస్ లైక్ శ్రీకాంత్ గారు స్నేహ గారు మూవీ అనమాట. బట్ నేను ప్రౌడ్ చెప్తా, ఐ వెంట్ ఫర్ సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ కి వెళ్ళి అన్ని చూసి వచ్చాను నేను, అన్ని థియేటర్స్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. బట్ నిజంగానే
మా ఊర్లో పాపం కొన్ని థియేటర్స్ రన్ చేయలేక ఆ థియేటర్స్ ని కళ్యాణ మండపాల కిందనో లేదంటే ఇంకేదో దానికో క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీ సినిమాలో ఓన్లీ ఇందులో ఉన్నటువంటి సక్సెస్ స్టోరీనే చూపించాలనుకుంటున్నారా, లేదంటే స్ట్రగుల్స్ లో ఏ టైప్ ఆఫ్ స్ట్రగుల్ ని దాన్ని ఏం చేద్దాం, ఎలా ఎన్ని ఫేజెస్ ఆఫ్ స్ట్రగుల్స్ ని చూడొచ్చు మేము బాలుగాని టాకీస్ లో? సినిమా నడిపించడానికి కష్టపడకుండా బాలుగారి సినిమా వేస్తే హౌస్ఫుల్ అయిద్దని నమ్మకం ఈ బాలుగాడికి. బాలయ్య గారి సినిమా వేసేస్తే హౌస్ఫుల్ అయిపోద్దని నమ్మకం. ఓకే, ఈ సినిమా హౌస్ఫుల్ చేయాలని మా ఆలోచన. మీరు కూడా మధ్యలో మార్చేసుకుంటారు మీ ఆలోచన, షకీలా మూవీ నుంచి బాలయ్య బాబు గారి మూవీ ఆయన ఆయనలాగే ఉంటుంది. జనరల్లీ కూడా మనం రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ మూవీ ఏమో అలా అనుకుంటాము, అస్సలు కాదు. దేర్ ఆల్ చాలా ప్యూర్ హార్టెడ్ పీపుల్. సో ఈ సినిమా వాళ్ళలో నా ప్యూర్ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ జనరలీ అబ్బాయి ఏముందిలే ఈజీగా అయిపోతుంది టాకీస్ ఉంది అనుకుంటారు, కానీ అతని స్ట్రగుల్, ఎవ్వరు అతను నమ్మకపోవడము, మైన్యూట్ ఎమోషన్స్ మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట సినిమా మొత్తం. సో నైస్, యాక్చువల్లీ వింటుంటేనే బాగుంది. జనరల్లీ హీరోని ఎవరు గ్లోరిఫై చేస్తారు తప్ప వాళ్ళ నెగటివ్స్ చూపారు, కానీ ఇందులో హీరో ఫ్లాస్ చూస్తాము. ప్రతి ఒక్కరి కర్మ సైకిల్ కూడా క్లోజర్ వస్తుంది అన్నిటికీ. సూపర్, అసలు అన్నిటికీ ఆన్సర్లు తెలుసుకోవాలనుకుంటే మాత్రం బాలుగాని టాకీస్ కి వెళ్ళిపోవాలన్నమాట, అంతేనా? అంతే కదా. సో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, ఆ యాసలో మీకున్న డైలాగ్ ఏదన్నా? నాకా మీకున్న చెప్తారా? నాకేం చెప్పరా తల్లి, అక్కడ డైరెక్టర్ కూర్చొని నాతో చెప్పించుకున్నాడు. అదే ఒక డైలాగ్, మీరు చెప్పిన డైలాగ్ ఏది గుర్తుంటే సినిమాలో ఉన్న డైలాగ్ కావాలి మాకు. సినిమాలో మాది ఇంకా రిలీజ్ చేయలేదు కదా, సో సినిమా నడుతుంటే ఇంకో 2 బిట్లు ఉన్నాయి ఏమన్నా అంటాను. అబ్బా తాత కెమెరా ఆడినాగానే అసలు మామూలుగా లేదు, అసలు దంచి పక్కన పెడుతున్నాడు. సో మీరు చెప్పండి, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద ట్రైలర్? నాకు ట్రైలర్ చూడంగానే బాగా నచ్చింది నిజంగా. ఐ ఫెల్ట్ లైక్ నిజంగా మొన్న మధ్యన కూడా మేము న్యూస్ లో అట్లలో చూస్తూనే ఉంటున్నాం, సింగిల్ స్క్రీన్స్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్నన్ని రోజులు సినిమా ఆడట్లేదు, జనాలు రావట్లేదు థియేటర్స్ కి. రానప్పుడు దాన్ని ఆన్ చేసి షోరీలు ఒకళ్ళ కోసం వేయలేరు కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఇస్ నాట్ కంపేరబుల్ టు సింగిల్ స్క్రీన్ థియేటర్స్. సో ఆ కష్టాలన్నీ చూసి ఇప్పుడు దాకా దాని బ్యాక్ డ్రాప్ లో ఏదో వెనకాల సినిమా ప్లే చేయాలన్నట్టుగానే వచ్చినాయి, కానీ కంప్లీట్ గా ఆ టాకీస్ మీద ఏ సినిమా అంత ఇదిగా రాల. సీన్స్ కూడా ఉన్నాయి, లైక్ రియల్ గా లైవ్ గా సింగిల్ స్క్రీన్ కి వెళ్ళి మేము చేసిన లైవ్ లొకేషన్స్ అన్నమాట. సూపర్. చంద్రపల్లి అనే ఊరు డోన్ దగ్గర. సో నా సీన్స్ లో రీల్స్ వేసేవాళ్ళు కదా పాత రోజుల్లో, ప్రాపర్ గా అది వేసి ఆపరేట్ అవుతున్న ఆపరేషన్ లో ఉన్న దాని దగ్గర షూట్ చేసాం. సూపర్, అసలు మీకు ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఫస్ట్ టైం చూసాను నేను. అంటే ఎప్పుడు నిజంగానే చిన్నప్పుడు ఈ స్క్రీన్స్ గాని వెళ్ళినప్పుడు ఒక లైట్ తోటే కదా మనకు వస్తుంది. ఎవరన్నా సరే చేతులు ఎంత పొడుగు జాపితే ఆ నీడ పడడాలు, రే చేతి రా అనడాలు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, నా చేయొచ్చింది అన్నట్టు. అది భలే ఇంట్రెస్టింగ్ అనిపించే నాకైతే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను నిజంగా, ఎందుకంటే మాకు ఎక్కువ ఊర్లో ఆల్మోస్ట్ 4 థియేటర్స్ ఉండేవి, అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్సే. మల్టీప్లెక్స్ లేదు మా ఊర్లో ఇప్పటికీ కూడా. కాకపోతే ఒక థియేటర్ మాత్రం 2 స్క్రీన్లు 3 స్క్రీన్లు 2 స్క్రీన్లు చేశాను అంతే. మిగతా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఇప్పటికీ మేము కావాలనుకుంటే ఇలాగ చేతులు పెట్టి జెండాలు లాంటివి పట్టుకెళ్ళి అని చెప్పి నీడ పడుతుంటే ఇంకా చేయొచ్చు అనమాట. అవి బాగుంటాయి యాక్చువల్లీ. చాలా చైల్డిష్ థింగ్స్, చాలా ఫన్నీ థింగ్స్ చేయొచ్చు మనం థియేటర్స్ లో. ఐ హోప్ మీ సినిమాలో కూడా అంతే మంచిగా. నాకు డైలాగ్ చెప్పలేదు అందుకే శరణ్య. నా డైలాగ్స్ ట్రైలర్ లో లేవు, సో ఐ డోంట్ నో వాట్ టు సే. ఉన్న డైలాగ్ ఏదో ఒకటి చెప్పండి పోనీ. సో మన బాలుని బిఎఫ్ బాలు అంటుంటారు, తన పెళ్లి చూపుల్లో వచ్చి చూస్తుంది. ఫస్ట్ టైం తను అడిగేది, అందరూ ఊర్లో నిన్ను బిఎఫ్ బాలు అని ఏంటికి అంటారు అట్లా. ఒక్క నిమిషం స్లాంగ్ మారిపోయింది అసలు. బా నాకు అలా అయినప్పుడల్లా ఏమంటారు, మన సునీల్ గారిది మర్యాద రామన్న సినిమా గుర్తొస్తుంది. బైరెడ్డి ఏడబోతున్నారా సంథింగ్ ఇట్లా, అది వెంటనే ఈ స్లాంగ్ ఆ స్లాంగ్ కి నాకు అలా ఓకే మేమిద్దరం దోస్తులు అన్నట్టు అనిపించింది.
సో అలా అనిపించింది. మొత్తానికి మీ సినిమా అయితే చాలా మంచిగా ఉండాలని చెప్పి ఆహాలో అందరి చేత ఆహా అనిపించాలని, మీరు అన్నట్టు ప్రతి హౌస్ ఫుల్ అవ్వాలని, మీ ఎట్టైన హౌస్ ఫుల్ చెయ్యాలని, బాలుగాని టాకీస్ అందరినీ అలాగా ఆహ్లాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి. మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి. షకీల తాత కాకపోతే ఇంకేదన్నా ఎవరి తాతనైనా అంట. మా తాత అయిపోండి మీరు. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.